హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టాక్ షంక్ ఛానల్ అండి. ఈ వీడియోలో కొన్ని స్టాక్ డిస్కషన్ చేసుకుందామండి. అందులో ఫస్ట్ స్టాక్ అండి జేఎం ఫైనాన్షియల్ అండి. ఇది చూసినట్టయితే మనకి ఈ మూమెంట్ మొత్తం మనకి అప్రూవ్మెంట్ చూపిస్తుందండి. ఇది ఒక అప్రూవ్మెంట్ ఛానల్ అండి. ఈ అప్రూవ్మెంట్ ఛానల్లో మనకి ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే టచ్ చేసిందో, ఇది మనం లైన్ డ్రా చేస్తున్నాం సారా. ఈ లైన్ డ్రా చేస్తున్నప్పుడు ప్రీవియస్ యాక్షన్ ఏదైతే టచ్ చేసిందో ఈ లైన్ని, సో దాని తర్వాత అనేది స్టాక్ అనేది ఇక్కడే ఉందండి, ఈ మూమెంట్లో ఉంది. సో ఇక్కడ మనకి కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది స్టాక్. ఈ పేస్ చూసినట్టయితే మనకి మూమెంట్ అయితే వెళ్తూ ఉందండి స్టాక్లో. ఇలా మూమెంట్ వెళ్ళిన తర్వాత ఈ రేంజ్ వచ్చిన తర్వాత ఈ రేంజ్లో ఇంకా స్ట్రెంత్ లేక స్టాక్ అనేది ఇలా 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 టర్న్ తీసుకుందండి. ఇలా టర్న్ తీసుకోవడం అంటే ఇక్కడ ఈ మోడ్లో మనకి కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. ఈ ప్రైస్ యాక్షన్ మనకి ఇక్కడ టచ్ చేసి, సో ఇక్కడ మనకి బేస్ లేక ఈ మూమెంట్ కన్స్ట్రక్షన్ అయితే అవుతుందండి. సో మనకి ఇప్పుడు అబ్జర్వేషన్ స్టాక్ ఈ అబ్జర్వేషన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, ఈ జోన్లో నుంచి మనకి బయటకు వస్తే మూమెంట్ అయితే ఉండొచ్చండి. అంటే కన్స్ట్రక్షన్ అవుతుంది కదండి, ఈ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మనకి ఈ జోన్ నుంచి బయటకు వస్తే ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో ఆ ప్రైస్ యాక్షన్ నుంచి పైకి వస్తే మనకి ఈ స్టాక్ మూమెంట్ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ జేఎం ఫైనాన్షియల్ అండి, డైలీ ఫ్రేమ్. ఓకే అండి, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి రైల్టెల్ అండి. ఇది మనం ప్రీవియస్ మేలో చెప్పుకున్నామండి, జూన్లో చెప్పుకున్నాము, ఇప్పుడు జూలై చెప్పుకుంటున్నామండి. ఎవ్రీ మంత్ చెప్పుకుంటున్నామండి స్టాకు, మే జూన్ జూలై అబ్జర్వ్ చేయండి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్టయితే మనకి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ కనబడుతుందండి. ఫ్లాగ్ ప్యాటర్న్ అంటే ఇది ఒక పోల్ అండి. మనకి ఈ జోన్ మొత్తం మనకి పోల్ కనబడుతుందండి. ఈ పోల్ తర్వాత ఈ ప్యాటర్న్ చూసినట్టయితే మనకి ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే మనకి డిస్ప్లే అవుతుందండి. ఈ జోన్ మనకి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు ఈ జోన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనం అబ్జర్వ్ చేయొచ్చండి స్టాక్లో మూమెంట్ ఉంటుందా లేదనేది. ప్రజెంట్ ఈ స్టాక్ మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. స్టాక్ నేమ్ టెక్స్మో రైల్ అండి, రైల్టెల్ అంటాం, డైరీ ఫ్రేమ్ అండి. ఓకే, మనం చెప్పుకోబోయే నెక్స్ట్ స్టాక్ అండి హట్కో అండి, హుడ్కో అండి. ఇది కూడా నేను డైలీ ఫ్రేమ్ తీసుకున్నానండి. ఇది మనం అయితే చాలాసార్లు చెప్పుకున్నామండి స్టాక్, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. ఇది చాలాసార్లు చెప్పుకున్నాము మన వీడియోస్లో. సో ప్రజెంట్ సిచ్యువేషన్ చూద్దామండి. ప్రజెంట్ సిచ్యువేషన్ చూసినట్టయితే ఈ రేంజ్ చూసారా, ఈ రేంజ్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అయిందండి. స్టాక్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ అయిందండి. బ్రేక్అవుట్ అయిన తర్వాత స్టాక్ అనేది మూమెంట్ అయితే వెళ్ళిందండి పైకి. మూమెంట్ వెళ్ళిన తర్వాత మళ్ళీ స్టాక్ అయితే ఫాలో అవుతుంది స్టార్ట్ చేసిందండి. ఫాల్ చేసిన తర్వాత మనకి ప్రీవియస్ ఉన్న ఈ ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో సపోర్ట్ ఉందో, సపోర్ట్ దగ్గరికి వచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకుందండి. ఇక్కడ సపోర్ట్ తీసుకొని స్టాక్ అనేది మళ్ళీ మనకి రివర్స్ తీసుకొని పైకి వెళ్తే మూమెంట్ ట్రై చేస్తుందండి. ఈ బాడీ అంతా చూసారా, ఈ బాడీ అంతా పైకి ఉందండి, విక్ అయితే కిందకి వచ్చింది. సో స్ట్రెంత్ ఉండటం వల్లే పైకి అయిందండి ఈ క్యాండిల్. సో దాని తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఈ 2 క్యాండిల్స్ అండి, డైలీ ఫ్రేమ్ కదండి, 2 క్యాండిల్స్ అంటే 2 డేస్ అండి. ఈ 2 డేస్ నుంచి మనకి పైకే చూపిస్తామండి మూమెంట్. సో మనకి ఈ స్టాక్ కూడా మన వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చండి. స్టాక్ నేమ్ హుడ్కో అండి, డైలీ ఫ్రేమ్. ఓకే అండి, మనం చెప్పుకోపోయే నెక్స్ట్ స్టాక్ అండి విష్ణు ప్రకాష్ అండి, విపిఆర్పిఎల్ అండి. ఇది నేను వీక్లీ తీసుకుంటున్నానండి, గమనించండి. వీక్లీ చేంజ్ చేశాను, వీక్లీ ఫ్రేమ్. ఇది చూసినట్టయితే ప్రీవియస్ ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో, అంటే మనకి లాస్ట్ 2023 అండి, 2023 ఉన్న ప్రైస్ యాక్షన్ ఏదైతే ఉందో అక్కడ ఉంది నా ప్రైస్ యాక్షన్. తర్వాత ఫాల్ అయింది స్టాక్. సో ప్రజెంట్ ఇప్పుడు సేమ్ ప్రైస్ యాక్షన్ అయితే నడుస్తుందండి. సో ఒక రౌండ్ బాటమ్ కన్వర్ట్ చేస్తుందండి. కప్ అనుకోవచ్చు అండి, ఇది కప్ అనుకోని ఇది హ్యాండ్ అనుకోవచ్చు అండి. కప్ హ్యాండ్ ఫామ్ అయితే ఫామ్ చేస్తుంది. ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఈ జోన్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ అండి.
ఇది మనకి క్రాస్ వేసిన తర్వాతే దీనిలో మూమెంట్ అయితే స్టార్ట్ అవ్వచ్చండి. స్టాక్ నేమ్ VPRPL అండి, విష్ణు ప్రకాష్, వీక్లీ ఫ్రేమ్ అండి. ఇది మనం కూడా వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయొచ్చండి. నెక్స్ట్ స్టాక్ అండి ఎవరెడీ ఇండస్ట్రీస్ అండి. ఇది నేను మంత్లీ ఫ్రేమ్ తీసుకుంటానండి. చూడండి, మనకి 2017 అండి, 2007 డిసెంబర్ ఆ టైంలో ఉన్న ప్రైస్ యాక్షన్. సో దాంతో స్టాక్ అనేది డ్రాస్టిక్గా ఫాల్ అయిందండి. ఫాల్ అయిన తర్వాత ఈ మూమెంట్ చూసారా, ఈ జోన్ చూసారా, ఈ జోన్ మొత్తం కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. ఇది 1 క్యాండిల్ కూడా 1 మంత్ కదండి. ఈ జోన్ మొత్తం మనకి ఒక కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుందండి. ఆల్మోస్ట్ మనకి 2021 నుంచి ఇదే రేంజ్లో ఉందండి స్టాక్. ఎటువంటి మూమెంట్ లేదు, పైకి కిందకి ఎటువంటి మూమెంట్ లేకుండా ఇదే రేంజ్లో కొన్ని మంత్స్ నుంచి ఉండిపోయిందండి. 2021 నుంచి అంటే ఆల్మోస్ట్ 3 years అవుతుందండి. 3 years నుంచి ఇదే రేంజ్లో ఇక్కడ ఉండిపోయిందండి. సో మనకి ప్రెసెంట్ లాస్ట్ టైం మనకి 2017 మన ప్రైస్ యాక్షన్ ఏదవుతుందో దానికి హిట్ చేయడానికి రెడీగా ఉందండి స్టాక్. సో ఈ స్టాక్లో కూడా అది మనకి మూమెంట్ ర్యాలీ అయితే ఉండొచ్చండి. స్టాక్ నేమ్ ఎవరెడీ ఇండస్ట్రీస్ అండి, మంత్లీ ఫ్రేమ్. ఇది కూడా మీ వాచ్ లిస్ట్ యాడ్ చేసుకొని అబ్జర్వ్ చేయండి. నేను ఎటువంటి రికమెండేషన్ చేయట్లేదండి, జస్ట్ నేను అనుకున్న స్టాక్స్ ఏవైతున్నాయో అది మీకు షేర్ చేస్తానండి. ఓకే అండి, నేను చెప్పే వీడియోస్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలా కామెంట్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.